ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రతి చిన్న సమస్యకు పారాసెటమాల్ వాడుతున్నారా? అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఇంకా లండన్లో చాలామంది కాలేయ వైఫల్యానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి పారాసెటమాల్. పారాసెటమాల్ విషం అని చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పారాసెటమాల్ను ఎక్కువగా నొప్పి నివారణగా ఉపయోగిస్తున్నారు. డాక్టర్ శివకుమార్ సరిన్ ఒక రోజులో కేవలం 2 పారాసెటమాల్ మాత్రలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎక్కువగా తీసుకుంటే కాలేయం సమస్య రావడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే కాలేయం అనేది పక్కటెముక కింద ఉదరం కుడివైపున ఉండే ఒక చిన్న అవయవం. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం నుండి విషాన్ని వదిలించుకోవడం వరకు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను నిర్ధారించడం వరకు పనిచేస్తుంది. పారాసెటమాల్ ఎక్కువగా వాడకం వల్ల మన లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే గ్లూటాథియోన్ అనే సబ్స్టాన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు, శరీరానికి కావలసిన ప్రోటీన్, కెమికల్స్ తయారు చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. అయితే ఇది మద్యం సేవించే వాళ్ళు, ఒబెసిటీ ఉన్న వారిలో తక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే ఎక్కువగా పారాసెటమాల్ వాడేవారిలో లివర్ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయని డాక్టర్ సరిన్ స్పష్టం చేశారు. లివర్ డ్యామేజ్, లివర్ ఫెయిల్యూర్ జరిగే అవకాశం ఉంటుందట. మనం ఒక రోజులో 2-3 సార్లు పారాసెటమాల్ వాడాలి అంటే 6 టాబ్లెట్స్ చొప్పున వాడుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ కనుక మీరు పారాసెటమాల్ టాబ్లెట్స్ని ఎక్కువ మోతాదులో వాడాల్సిన పరిస్థితి వస్తే కేవలం వైద్యుని సలహా ప్రకారమే వాడాలని ఆయన సూచిస్తున్నారు. లేదంటే ఖచ్చితంగా అనారోగ్యాలు పాలవ్వడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.